సో జేఈ అడ్వాన్స్డ్లో మీ ఏం పేరు బాబు? సంతోష్. సంతోష్ అనే ఈ అబ్బాయి ఏ ఊరు? అన్నారెడ్డిపల్లి తాండా. అన్నారెడ్డిపల్లి తాండా, మమదాబాద్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా. ఏ మండలం? మమదాబాద్ మండలం, జిల్లా మహబూబ్ నగర్. సో సీఎం ముఖ్యమంత్రి సొంత జిల్లా రేవంత్ రెడ్డి గారి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఈ అబ్బాయి వచ్చిండు. ఈ అబ్బాయికి జేఈ అడ్వాన్స్డ్లో ఎంత ర్యాంక్ వచ్చింది? 108 ఎస్టీ ర్యాంక్. దేశవ్యాప్తంగా 108. ఆల్ ఇండియా. ఓకే, ఆల్ ఇండియా 108వ ర్యాంక్ వచ్చింది. కానీ ఈ అబ్బాయికి చదువుకోవడానికి కనీసం అక్కడికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. చాలా దారుణం. పేద మీరు ఏ కమ్యూనిటీ? లంబాడి సామాజిక వర్గం నుంచి ఈ అబ్బాయి రావడం జరిగింది. పేరు సంతోష్. దేవ్సాత్ సంతోష్. ఇవన్నీ స్కోరా ఇవి? అవును సార్. ఓకే, అడ్వాన్స్లో. ఇప్పుడు 12 అంటే ఎట్లా? 12 అంటే పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి సార్. ఓకే, అంటే సెక్షన్ 1లో 12 మార్క్స్, 30కి ఉంటాయి. సెక్షన్ 2లో 24 మార్క్స్. ఓకే, 30కి. కెమిస్ట్రీ టోటల్ నీకు 36 వచ్చినాయి, ఫిజిక్స్లో 36 వచ్చినాయి, మ్యాథమెటిక్స్లో 34 వచ్చినాయి, టోటల్ 106. ఈ పాజిటివ్ ఏంది? పాజిటివ్ అంటే దాన్ని బట్టి సీట్ అలాట్మెంట్ వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు ఎస్టీ ర్యాంక్ అంటే? ఎస్టీ ర్యాంక్ అంటే మా దాంట్లో లంబాడీస్, గోండు అందరు ఉంటారు కదా సార్, దాంట్లో కలిపి ఎస్టీ ర్యాంక్ అన్నమాట. మొత్తం ఓవరాల్ అంటే 14,000. సిఆర్ఎల్ ర్యాంక్ అంటే 14,000 అందరు ఓవరాల్ క్యాస్ట్. ఆల్ ఎస్టీ వైపు నుంచి నీకు 108వ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు నీకు సీట్ వచ్చినట్టేనా? సీట్ వచ్చినట్టే సార్. వచ్చిందా? ఉత్తరాఖండ్ లో సార్, ఐఐటి రూర్కీలో వచ్చింది. డేటా సైన్స్ అండ్ ఏఐ. డేటా సైన్స్ అండ్ ఏఐ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? ఇంచుమించు సంవత్సరానికి 1.5 lakhs అట్లా సంథింగ్ అవ్వచ్చు సార్. ఓకే, 1.5 lakh అవుతుంది. ఎన్ని ఇయర్స్? 4 years సార్. 4 years చదవాలి. ఏం చేస్తుంటారు మీ పేరెంట్స్? మా పేరెంట్స్ ఏమో మహారాష్ట్రలో కూలీ పని చేస్తారు సార్. మహారాష్ట్రలో కూలీ పని చేస్తారు? అవును సార్. ఓకే, మేము ఇక్కడే ఉండి చదువుకున్నా సార్. ఫస్ట్ నుంచి 10th వరకు ఎన్ని చదువుకున్న ఆశ్రమ పాఠశాలలో. మా మమ్మీ డాడీ ఏమో సంవత్సరానికి ఒక ఏదో పండుగ ఉన్నప్పుడు ఏదో ఒకసారి వచ్చి చూసిపోతారు సార్. ఓకే, మేము కూడా అక్కడికి పోతాం. ఇక హాలిడేస్ ఉన్నప్పుడు పని చేసుకుంటా చదువుకుంటాం. ఓకే, కొన్ని క్లాసులు చూసుకుంటా అవి చేసుకుంటా మళ్ళీ చదువుకుంటా. అమ్మ నాన్న ఇద్దరు అక్కడే ఉంటారా? అక్కడనే ఉంటారు సార్. ఎక్కడ? మహారాష్ట్ర, ముంబైలోనా? పూణేలో సార్. పూణేలో ఉంటారు. ఏం పని చేస్తారు అక్కడ? కూలీ పని చేస్తారు. ఓకే, ఇక్కడ ఎవరి దగ్గర ఉంటారు మరి మీరు? హాస్టల్లో ఉంటారు సార్. ఇక్కడ ఏ హాస్టల్లో చదివావు? ఇంతకు ముందు సార్ ఎస్టీ ఆశ్రమ హై స్కూల్లో సార్, కోతపల్లి. అక్కడ 10th మార్క్స్ బట్టి డిఆర్డిఏ కోటాలో సీట్ వచ్చింది సార్, ప్రతిభా కాలేజ్లో. ఆడ చదువుకొని మళ్ళా కాలేజ్ అయిపోయిన తర్వాత పూణేకి వెళ్ళిపోతాం సార్. ఓకే, ఆడ ఉండి మమ్మీ డాడీ దగ్గర పని చేసుకుంటా చదువుకుంటాం సార్. ఓకే, ఎంతమంది నీతో పాటు? ఎంతమంది? నువ్వు? నేను లాస్ట్ సార్. మాకు 4 members సిస్టర్స్, ఇంకా 2 brothers ఉన్నారు. 4 members సిస్టర్స్, 2 brothers. అంటే మొత్తం 6 members. ఓకే, మీ అన్న ఏం చేస్తాడు? మా అన్న కూడా చదువుతుండు సార్. ఏం చేస్తున్నాడు? అంటే ఓపెన్ డిగ్రీ కట్టుకుంటా రైల్వే కోసం చదువుతుండు సార్. సిస్టర్స్ 2 members పెళ్లి అయిపోయింది, 2 members చదువుతున్నారు. ఓకే, చదువుకుంటున్నారు వాళ్ళు కూడా. చిన్న సిస్టర్ ఏమో ఫిజియోథెరపీ చదువుతుంది సార్. ఓకే, ఆమె కూడా ఖర్చులు అవి ఇవి అన్ని ఆలోచించుకుంటా ఇక నాకు కూడా ఆడ వద్దంటున్నారు సార్, అంత దూరం పంపించడానికి వద్దంటున్నారు. ఇన్నే ఉంది చదువుకో, అలా ఇబ్బంది ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుకుంటా. ఏమైనా మీ అకౌంట్ నెంబర్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అకౌంట్ నెంబర్ ఏం ఫోన్ పే, గూగుల్ పే ఉంది సార్. అకౌంట్ నెంబర్ లేదా? అకౌంట్ పాస్బుక్ ఉందా? పాస్బుక్ ఉంది. సో దయచేసి అబ్బాయికి కొంత హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. నేను కూడా ఎవరైనా ఇప్పుడు ఈ ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారికి వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసి మనం మాట్లాడదాం. ఎవ్రీ ఇయర్ ఒక 1.5 lakh అవుతుందట. సో ఈ అబ్బాయి ఒక 4 years కనుక మనం చదివించగలిగితే, ఇప్పుడు మీరు చూడండి వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో మహారాష్ట్ర పూణేలో కూలీ పని చేసుకొని పిల్లల్ని ఇక్కడ పెట్టి చదివిస్తున్నారు. ఎంత గొప్ప విషయం చూడండి. ఎవరు ఈ కాలంలో అట్లున్నారు? వీళ్ళు కూడా పాపం చదువుకుంటున్నారు. అన్నీ ఉండి, సకల సౌకర్యాలు ఉండి, రకరకాల వాటికి అలవాటు పడి ఆగమవుతున్న విద్యార్థులు ఎంతోమంది. ఏమీ లేక ఇక్కడే ఉండి పేరెంట్స్ లేకపోయినా కష్టపడి చదువుకుంటున్నారు, ఆ పేరెంట్స్ చదివిస్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. సో అబ్బాయి గూగుల్ పే అండ్ ఫోన్పే నెంబర్ కూడా నేను పెట్టే ప్రయత్నం చేస్తా. ఇదేంటిది? ఇది మెయిన్స్ అడ్వాన్స్ మొత్తం వచ్చే సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ అవన్నీ ఉంటాయి సార్. డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4 years బ్యాచ్లర్ ఆఫ్ రూర్కీ ఐఐటి అనేది ఆడ వచ్చింది సార్. కౌన్సిలింగ్ అయిపోయిందా? కౌన్సిలింగ్ అయిపోయింది సార్. అంటే డాక్యుమెంట్స్ ఉంటాయి సార్, ఫస్ట్ వెరిఫికేషన్ ఆన్లైన్ లో అవి చేసుకున్నాం సార్. నీకు అది వచ్చి కౌన్సిలింగ్ లో కాలేజ్ అలాట్ అయిందా? అలాట్ అయింది. ఓకే, ఉత్తరాఖండ్ రూర్కీలో సార్. ఉత్తరాఖండ్ రూర్కీ ఐఐటిలో. ఓకే,
ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ దాని తర్వాత ఆడనే ఉండదు. ఇప్పుడు మీరు అంటే వాళ్ళు ఫీజు ఎప్పుడు కట్టాలా? ఫీజు వాళ్ళు పిలుస్తారు ఇప్పుడు సార్. సీట్ 6 రౌండ్స్ ఏమో ఉంటాయి సార్. 6 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఐఐటి నుంచి అక్కడ నుంచి వస్తుంది సార్ ఎప్పుడు రావాలనేది. ఓకే. అయితే పోయి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకున్నాక ఆడే పిలుస్తారు. ఓకే ఓకే 6 రౌండ్స్ ఏముంటాయి అంటే మనకు ఫస్ట్ రౌండ్లో ఈ కాలేజ్ నచ్చలేదనుకో మనం వేరే కాలేజ్ పెట్టుకోవచ్చు. ఓకే. అలాంటి 6 రౌండ్స్ కౌన్సిలింగ్లో ఉంటుందేమో. ఓకే. సో ఇంకా మీకు ఇంకా మెరుగైన కాలేజ్ వచ్చే అవకాశం ఉందా అది కాకుండా? వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఇక ఎవరైనా మనకు వాళ్ళకు వద్దనుకొని వేరే కాలేజ్కి వెళ్తే మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఇక్కడ రాసినట్టున్నారు కదా, అప్లోడ్ ద డాక్యుమెంట్స్ అని. అవును సార్. క్లాస్ 10 సర్టిఫికేట్ హ్యావింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ బర్త్ సర్టిఫికేట్, మార్క్ షీట్, ఎస్టీ కేటగిరీ సర్టిఫికేట్ అండ్ మెడికల్ సర్టిఫికేట్. పే ద సీట్ యాక్సెప్టెన్సీ ఫీ. సీట్ యాక్సెప్టెన్సీ ఫీజ్ 30,000 ఫర్ జనరల్, ఓబీసీ 15,000, ఎస్సీ ఎస్టీలకు అయితే 15,000. యా, మీ నెంబర్ చెప్పండి. 72 గూగుల్ పేనా ఫోన్పే ఇది రెండు ఉన్నాయా? 72 86 86 85 85 99 99 72 72. ఏం పేరుతో ఉంటుంది? సంతోష్. సంతోష్. సో ఈ అబ్బాయి ఫోన్పే అండ్ గూగుల్ పే నెంబర్ ఇది. అకౌంట్ నెంబర్ కూడా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఎక్కడ ఉంది ఇది? ఏ బ్యాంక్ ఇది? ఎస్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఈ నెంబర్తో కాంటాక్ట్లో ఉంటావాను. సో ఏమైనా డౌట్ ఉంటే మీరు తనకి ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు. అకౌంట్ నెంబర్ వచ్చేసి 4215537030. ఇప్పుడు మీరు ఏ నియోజకవర్గం వస్తుంది? నియోజకవర్గం ఏది? మీ ఎమ్మెల్యే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు. ఓకే. ఆయన కలవలేదా మరి వెళ్ళి? కలిసినాం కానీ సార్ అంత పట్టించుకోలేదు సార్. అంటే సార్ హడావిడిలో ఉండే సార్ ఆ రోజు. హడావుడిలో ఉండే. సో ఈయన పేరు వచ్చేసి దేవాసత్ సంతోష్. ఇది అకౌంట్ నెంబర్ ఎస్బీఐ బ్యాంకు. ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి ఎక్కడుంది ఇది? ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి SBIN 0020468. SBIN 0020468. ఇది ఎస్బీఐ. ఇక్కడ బ్రాంచ్ ఎక్కడ ఇది? మహమ్మదాబాద్ సార్. బ్రాంచ్ వచ్చేసి మహమ్మదాబాద్. ఇది చలో, ఈ బ్యాంక్ వచ్చి మహమ్మదాబాదా? ఓకే. సో దయచేసి ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే రెస్పాండ్ అవ్వండి. ఇది ఫోన్పే అండ్ గూగుల్ పే నెంబర్, ఇది అకౌంట్ నెంబరు. నేను ఒకసారి బెల్లయ్య నాయక్ గారికి ఒక్కసారి అడుగుదాం, వాళ్ళ వైపు నుంచి ఏమైనా అవకాశాలు ఉంటాయా? హలో, బెల్లయ్య నాయక్ గారు నమస్తే. నమస్తే గారు. లైవ్లో ఉన్నారు మీరు? చెప్పండి. ఒక ట్రైబల్ మన లంబాడి ఒక అబ్బాయి వచ్చాడు మన దగ్గరికి, సంతోష్ అని. ఓకే. అయితే ఈ అబ్బాయికి రూర్కీ ఉత్తరాఖండ్లో ఐఐటి సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో. ఓకే. అయితే మన ట్రైకార్ నుంచి ఏమైనా వీళ్ళకి అట్లాంటి స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా? ట్రైకార్ నుంచి లేవు కానీ ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా హెల్ప్ చేపిద్దాం. గతంలో సీట్లు వచ్చిన పేద పిల్లలకు పేపర్ లో వస్తే కూడా హెల్ప్ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు కూడా నేను సీతక్క గారితో ఒకసారి మాట్లాడేసి
అదేవిధంగా కన్సర్న్ మన లక్ష్మణ్ గారు మా మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఓకే, ఖచ్చితంగా హెల్ప్ చేపిద్దాం. మీ దగ్గరికి పంపించవచ్చా? హలో, మీ దగ్గరికి పంపించవచ్చు కదా? నా దగ్గర పంపించండి, నేను మాట్లాడతాను. ఓకే, 10-11 o'clock మీరు ఆఫీస్లో ఉంటారా? నేను రేపు రమ్మని చెప్పండి. ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ పోతున్నా. ఆదివాసీ ట్రైనింగ్ ఛత్తీస్గఢ్ లో కాంకేర్ లో జరుగుతుంది. మేము ఆడికి వెళ్తున్నాం, దానికి పోతున్నాను. కాబట్టి నైట్ వచ్చేస్తాను. రేపు మధ్యాహ్నం రమ్మని చెప్పండి, నేను దగ్గర నుండి చూసుకుంటాను. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు వెళ్ళి కలిసే ప్రయత్నం చేయండి. సో వీళ్ళకి కూడా ఇష్యూస్ ఇవన్నీ తెలుసు కాబట్టి సో ఏమైనా హెల్ప్ చేస్తారు. పబ్లిక్ కూడా మీరు కూడా ఏమైనా హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. అబ్బాయి చదువుకోవాల్సిన అవసరం ఉంది 4 సంవత్సరాలు, లేకపోతే అతను చదువు అర్ధాంతరంగా ఆగిపోయే అవకాశం ఉంది. ఎంతోమంది ఎంతో కష్టపడితే తప్ప ఈ సీట్ రాదు. తనకు వచ్చింది, అవకాశాన్ని మనం ఇవ్వాలి, అది మన బాధ్యత అని కూడా నాకు అనిపిస్తున్నది. థ్యాంక్ యూ. ఓకే ఓకే.